స్క్రీన్ టైం తగ్గించు, ప్రేయర్ టైం పెంచు. మన ఫోన్ని అన్లాక్ చేసే ముందు మన హృదయాన్ని దేవునితో కనెక్ట్ చేయి. స్క్రీన్ వెనుక యుద్ధం మన బిడ్డల ఆత్మలతో సన్నద్ధం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ప్రస్తుత సమాజంలో మనము ఖచ్చితంగా ప్రార్థించవలసిన అంశాలు మన బిడ్డల భవిష్యత్తు. ఈ డిజిటల్ ప్రపంచంలో మన బిడ్డల ఆత్మీయ భద్రత, యువత ట్రాన్స్ఫర్మేషన్ అంటే యువత యొక్క పరివర్తన గురించి, మన బిడ్డల ఆత్మల గురించి ప్రత్యేకంగా మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో డిజిటల్ యుగంలో జ్ఞానాన్ని పొందడం ఒక ఎత్తు అయితే, ఆ పొందే జ్ఞానం ఎంతవరకు జీవితాలకు ఉపయోగపడుతున్నాయి, మనల్ని ఎంతవరకు దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాయి అనేది మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. ఎంతోమంది బిడ్డలను, ఎంతోమంది యువతి యువకులను, మరీ ముఖ్యంగా సేవకులను కూడా, దేవుని బిడ్డలను, గురువులను, కన్యాశ్రీలను, సేవకులను కూడా ఈ డిజిటల్ ప్రపంచం దేవుని నుండి ఎలా దూరం చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఎక్కువగా స్క్రీన్ వెనక యుద్ధం జరుగుతూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు మొదటి నుంచే బిడ్డల జీవితాల్లో తప్పులు చేస్తూ ఉంటారు. చిన్నప్పుడే వాళ్ళు అన్నం తినడానికి ఫోన్ చూపిస్తూ ఉంటారు, ఆడుకోవడానికి ఫోన్ చూపిస్తారు, ప్రతిదానికి ఫోన్ చూపిస్తారు. ఇంకా కొంచెం పెరగగానే బిడ్డలను గుడికి తీసుకొస్తారు. వీళ్ళు మాత్రం ప్రార్థన చేస్తారు, బిడ్డలకు ఫోన్ ఇచ్చి ఆడుకోమంటారు. ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేసేటప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, బిడ్డలకు మాత్రం ఫోన్ ఇచ్చి ఆడుకోమంటారు. ఆ ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏ విధమైన కంటెంట్ని చూస్తున్నారు, అసలు ఆ ఫోన్ ద్వారా వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు అనేది ప్రతి తల్లి తండ్రి ఆలోచించాల్సిన విషయం. చాలామంది సైతాన్ ఎక్కడో లేదండి, సైతాన్ మన ఇంట్లోనే ఉంది. సైతాన్ ఎక్కడో ఉంది అనుకుంటాం, సైతాన్ ఏ చర్చిలోనో ఏ ఇంటి బయట ఉంది అనుకుంటాం. సైతాన్ ఎక్కడో లేదు, మన ఇంట్లోనే, మన ఫోన్లో ఉన్న డేటా ద్వారా, లేకపోతే మన ఇంట్లో ఉన్న వైఫై ద్వారా సైతాను మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మన బెడ్రూమ్లోకి ప్రవేశిస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని దొంగలిస్తుంది. టెక్నాలజీ జ్ఞానాన్ని ఇస్తుంది కరెక్టే, కానీ మన ఆత్మీయ జీవితాన్ని దొంగతనం చేస్తుంది. అందుకనే ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డలకి ఫోన్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. వారి బిడ్డలు ఏ విధంగా పెంచుతున్నారో ఆలోచించాలా. డిజిటల్ ప్రపంచంలో పెంచుతున్నాను అని సంతోషపడటం ఒక ఎత్తు అయితే, ఆ డిజిటల్ ప్రపంచంలో మన బిడ్డ ఏ విధంగా ఒక అర్హురాలుగా, అర్హత కలిగిన వ్యక్తిగా పెరుగుతుంది, దేవునిలో పెరుగుతుంది అనేది మనం చెప్పకుండా ఆలోచించాల్సిన విషయం. మనుషులు మా బిడ్డకు అదొచ్చు ఇదొచ్చు అని మనుషులు లైక్ చేస్తే అది పెద్ద గొప్ప ఏం కాదండి. సరే, గొప్పే, దేవుడు మన బిడ్డలకు మంచి ఆధిక్యత ఇస్తున్నాడు అనుకుందాం. కానీ అలాంటప్పుడు మన బిడ్డలు ప్రపంచం ఇష్టపడటం ముఖ్యమే, కానీ దేవుడు మన బిడ్డల్ని ఇష్టపడుతున్నాడా లేదనేది మనం ఆలోచించుకోవాలి. ఆల్గారిథం అంటే మనం ఎత్తెత్తుకు వెళ్ళడం ముఖ్యమే, కానీ అది మన విధిని మార్చలేదు. ప్రార్థన మాత్రమే మన విధిని మారుస్తుంది. డిజిటల్ ప్రపంచం ఫోన్ కాసేపు చూసి అక్కడ సొల్యూషన్ ఇక్కడ సొల్యూషన్ వెతికితే మన విధి మారదు. కేవలం మన దేవునికి మనం కనెక్ట్ అయి ఉంటేనే మన విధి మారుతుంది. మన విధిని మార్చేది కేవలం మన ప్రార్థన మాత్రమే. ప్రతి తల్లి తండ్రి గుర్తుపెట్టుకోవాలి, మన విధిని, మన బిడ్డల భవిష్యత్తును మార్చేది మన ప్రార్థన మాత్రమే. జ్ఞానంతో కూడిన చదువులు ఉండొచ్చు, బట్ స్టిల్ దేవునితో కనెక్ట్ అయి ఉంటే అది ఇంకొక అంతస్తులోకి, ఇంకా ఎక్కువలోకి మనం ప్రవేశిస్తాము. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 12వ వచనం, నేను ఏది అయినను చేయవచ్చును అని ఎవడైనా పలకవచ్చు, నిజమే, కానీ అన్నీయూ మీకు మంచివి కావు. నేను ఏది అయినను చేయవచ్చును అని నేను చెప్పవచ్చును, కానీ ఏది అయినను నన్ను బానిసగా చేయుటకు నేను ఒప్పుకొనను. మీరు బానిసలు అవ్వడం నాకు ఇష్టం లేదు. నేడు మీరు ఫోన్లకు బానిసలు అవ్వడం నాకు ఇష్టం లేదు. ప్రార్థన కంటే
రీల్స్ ఎక్కువ చూడడం నాకు ఇష్టం లేదు. ప్రార్థన కంటే మీరు ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలో గడపడం నాకు ఇష్టం లేదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. ఆ విధంగా ఉంటే నేను ఇష్టపడను. ఎప్పుడైతే నేను చెప్పినట్లు మీరు జీవిస్తారో అప్పుడే మిమ్మల్ని మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఈ డిజిటల్ ప్రపంచం మనల్ని ఆత్మీయ గుడ్డివానిగా చేస్తుంది. ఆ తర్వాత ప్రార్థన చేద్దాంలే, ముందు ఈ రీల్ చూడని, లేకపోతే ముందు ఇది నేర్చుకొని ఈ ఏఐని ప్రాక్టీస్ చేయని, ఈ టెక్నాలజీలో నన్ను పర్ఫెక్ట్ కానీ ఇలా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ ప్రార్థన సమయాన్ని ప్రార్థనకే కేటాయిస్తే నువ్వు నేర్చుకున్న దానికంటే అధికంగా దేవుడు రెట్టింపు నీకు ఇస్తాడు. అందుకనే ఎప్పుడైనా నీవు నీ ఫోన్ని అన్లాక్ చేసేటప్పుడు 1 నిమిషం ఆగి నీవు దేవునితో కనెక్ట్ అయ్యి చూడు. నువ్వు నీ ఫోన్ అన్లాక్ చేసేటప్పుడు నువ్వు దేవునితో లాక్ అయి ఉంటే నీకు కావాల్సింది మొత్తం వస్తుంది. గూగుల్లో వచ్చేదానికంటే డబల్ దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఒక విషయం గురించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనుకుంటే దేవుడు 2 విషయాల గురించి నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. అధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఇలా మన బిడ్డలు అభివృద్ధి చెందాలంటే ప్రతి తల్లి తండ్రి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి మన బిడ్డల కోసం మనం ప్రార్థించాలి. అప్పుడే మన బిడ్డల భవిష్యత్తుకి మనకి సమాధానం దొరుకుతుంది. అయినా సోషల్ మీడియా లేనిదే మనం బ్రతకలేము అని కొంతమంది ఊహించుకుంటారు. 1 గంట సేపు నీ ఫోన్ని లాక్ చేసి పెట్టు, ఏ విధంగా బ్రతకలేమో మనం చూద్దాం. ఆ సమయాన్ని దేవుని వాక్యానికి ఉపయోగించు. ఆ సమయంలో నీకు జరిగే మంచి ఏంటో నీకు తెలుస్తుంది. నీ కన్నులు ఎల్లప్పుడూ దేవునిపై దృష్టి ఉంచితే ఆ కన్నులు నీవు చదివే కన్నుల ద్వారా దేవుడు నీకు నిండుగా ఇస్తాడు. అందుకనే స్క్రీన్ టైం తగ్గించి ప్రేయర్ టైం పెంచుకోవాలి. నీవు చూసే దృశ్యాలే సోషల్ మీడియాలో, ఆ స్క్రీన్లో నువ్వు చూసే దృశ్యాలే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. సో నీ భవిష్యత్తు కోసమై నువ్వు ఏ విధంగా సోషల్ మీడియాని వాడుకుంటున్నావో ఆ సోషల్ మీడియాని 1 గంట తగ్గించి దేవునిలో గడిపి తర్వాత సోషల్ మీడియా ద్వారా నీకు కావలసిన జ్ఞానం కోసం వెతుకు. దేవుడు ఖచ్చితంగా నీకు అవసరమైన దానిని ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తాడు. అందుకనే మన బిడ్డల కోసం ప్రతి తల్లి తండ్రి బిడ్డల్ని ప్రేయర్లో కూర్చోబెట్టాలి. మీరు ప్రేయర్ చేసుకుంటే సరిపోదు, మీ పిల్లలకు ఫోన్ ఇచ్చి మీరు ప్రేయర్ చేసుకుంటే సరిపోదు. సాతాన్ని వాళ్ళే కట్ చేసుకోవాలి. అందుకనే మీరు ప్రార్థనలో ఉండండి, మీ బిడ్డలను కూడా ప్రార్థనలో కూర్చోబెట్టండి. యెహోషువ చెప్పినట్టు నేను నా కుటుంబం వారు ఖచ్చితంగా దేవుణ్ణి సేవిస్తాము, ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదువుకుంటాం, చక్కగా దేవుణ్ణి ప్రార్థించుకుంటాం. నేను నా కుటుంబం, నేను ఒక్కదాన్నే కాదు, నేను నా కుటుంబం. 15 నిమిషాలు, 1 అర్ధగంట ప్రార్థనలో మీ బిడ్డలను కూర్చోబెట్టినంత మాత్రాన జ్ఞానం తగ్గిద్ది, చదువులో వెనకబడతారు, ఇంకా ఏంటో అన్నీ కాదండి. 1 అర్ధగంట నువ్వు ప్రార్థనలో కూర్చోబెట్టి చూడు. నువ్వు వెతికిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు తలంచిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు నీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకనే ప్రతి యువత కోసం, ప్రతి చిన్నపిల్లవాడి కోసం, ప్రతి తల్లి తండ్రి మనందరం కలిసి వారి భవిష్యత్తు కోసం, ఆధ్యాత్మికంగా వారి ఆత్మల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థించడానికి దేవుడు మనల్ని ప్రేరేపించాలని 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. మనం ముఖ్యంగా ప్రార్థించవలసిన ప్రార్థనా అంశాలు ఇంటర్నెట్లో ఉండే అపవిత్రత నుండి మన బిడ్డలు రక్షింపబడాలని. మనం ప్రార్థన చేసుకోవలసిన అంశాలు ఇంటర్నెట్లో ఉండే అపవిత్రత నుండి మన బిడ్డలు రక్షింపబడాలని, గేమ్స్ మరియు సోషల్ మీడియా వ్యసనం నుండి మన బిడ్డలకు విడుదల కలగాలని, యువత తమ కళ్ళను తమ హృదయాలను పవిత్రంగా ఉంచుకొని దేవుని మీద కేంద్రీకృతం చేసుకోవాలని ప్రార్థించుకుందాం. 1 నిమిషం ప్రార్థించుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రభువా, ఈ తరం పిల్లలను నీవు ఆవరించుము. డిజిటల్ లోకంలో ఉన్న ఉచ్చుల నుండి వారిని తప్పించుము. యోసేపు వలె వారు పవిత్రంగా ఉండేలా చేయుము. వారి చేతిలో ఉన్న ఫోను
సువార్తను ప్రకటించే సాధనంగా మారాలి, కానీ పాపపు ద్వారము కాకూడదు. యెహోషువ వలె ప్రతి తల్లి, ప్రతి తండ్రి, నేను నా కుటుంబము ప్రభువును మాత్రమే సేవించెదము అని తమ బిడ్డలను ప్రార్థనలో నడిపించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మీ పవిత్రమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి, ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఫోన్ ఇచ్చి నిశ్చింతగా ఉండకండి, వారి కోసం ప్రార్థించండి. ఆ ఫోన్లో వాళ్ళు ఏమి గమనిస్తున్నారో ఒకసారి మీరు గమనించండి. వారు ఏమి చూస్తున్నారు, ఏమి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు, ఆ జ్ఞానం ఎంతవరకు వారికి ఉపయోగపడుతుంది తమ భవిష్యత్తుకు మంచి వైపు నడవడానికి, దేవునిలో నడవడానికి మీరు గమనించాలి. అది మీ బాధ్యత. అందుకనే లోకం మేము ఎప్పుడు ఆన్లైన్లో ఉండండి అని ప్రేరేపిస్తుంది, కానీ దేవుడు మిమ్మల్ని ఇన్ లైన్ కనెక్టెడ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవునితో కనెక్ట్ అయ్యి, ఇన్ కనెక్టెడ్ విత్ క్రైస్ట్, దేవునితో కనెక్ట్ అయ్యి దైవ వాక్యంతో కనెక్ట్ అయ్యి ఉండమని చెప్తుంది. అందుకని ఆన్లైన్లో ఉండి ప్రతిసారి హలో బోలో అనటం కంటే దేవునితో కనెక్ట్ అయ్యి సమయాన్ని గడిపితే మన జీవితానికి కావలసిన అనేక వరప్రసాదాలు మనం అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇస్తాడు. అందుకని మన బిడ్డల కోసం ఖచ్చితంగా మోకరిల్లి ప్రార్థించుదాం. వారి భవిష్యత్తుకి మనం పునాదులు వేద్దాం.